యేసుక్రీస్తులో ఏర్పాటు చేయబడిన ప్రియ పరిశుద్ధులందరికీ కూడా ఆయన అతి పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని మనకందరికీ కూడా అనుగ్రహించిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన వాక్యము కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ప్రియులారా, పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఏమంటున్నాడు? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ కొరింథీ పట్టణము ఆ రోజు గ్రీకు దేశంలో ఉన్నది. అంటే అక్కడ ఉన్నవారందరూ కూడా గ్రీకీయులు. వారు గ్రీకు భాషను మాట్లాడేవారు. పిల్లరా, ఈ రోజుకి కూడా మనం వింటున్న సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో అను వీళ్ళందరూ కూడా ఆ దేశం నుంచి, ఆ సంస్కృతి నుంచి వచ్చిన వారే. సో వీరికి ఎప్పుడూ కూడా ఈ యొక్క సమాజం వారికి, ఈ యొక్క సంస్కృతికి సంబంధించిన వారికి ఆ జ్ఞానాన్ని ఆలోచించడం చాలా ఇష్టమైన ప్రక్రియ. మనము అపోస్తలుల కార్యము 17వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు అక్కడ ఏథెన్సు నగరములో పౌలు నించున్నప్పుడు అక్కడ ఒక మాట రాస్తాడు. ఏమనంటే, వాళ్ళందరూ కూడా మరి కొత్త జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఆలోచించేవాళ్ళు అన్నట్టుగా ఒక మాట రాస్తాడు. 17:21 ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచుంటువారు. వీరు కూడా ఈ గ్రీకు వారే. అలాగే ఈ కొరింథీ కూడా ఈ గ్రీకులకు సంబంధించిన పట్టణమే. సో వీళ్ళందరికీ కూడా జ్ఞానము అంటే ఎంతో ఇష్టం అన్నమాట. ఏదో కొత్త విషయం తెలుసుకోవాలి, కొత్త జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఇంకా లోతుగా విషయాల్ని ఆలోచించాలి. కానీ పిల్లల దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఎందుకంటే ఈ యొక్క వేదాంతాన్ని, ఈ యొక్క తత్వశాస్త్రాన్ని అనేక మంది చాలా తెలివైన వారు, అంటే పిల్లరా మనము కాదు, మనకంటే ఎంతో తెలివైన వాళ్ళు ఆలోచించారు. తత్వశాస్త్రాన్ని, ఈ వేదాంతాన్ని, ఇవన్నిటిని కూడా మరి వడపోస పట్టేశారనమాట. వాళ్ళు ఆ విషయాలన్నిటిని ఆలోచించి ఏమంటున్నారు? దేవుడు అంతగా ఆలోచించిన వారి జ్ఞానం ఏంటంటే దేవుని దృష్టికి వెళ్తానమాట. అంటే మనకు అందులో ఓనమాలు కూడా తెలియదు పిల్లలు. వారు మాట్లాడుతుంటే మనకి అంటే బుర్ర పనిచేయదనమాట. ఆ విషయాలు కానీ మనం చదివినా, అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా, ఎందుకంటే వాళ్ళు అంత లోతుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక విషయం గురించి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు మరి ఆ విషయంలో ఆ లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తత్వశాస్త్రం కానీ, మరి ఆ యొక్క ఆ ఫిలాసఫీలు కానీ మరి అంత లోతైనవి. అందుకే ఈ రోజుకి కూడా ఆ సోక్రటీస్ని, ఆ యొక్క అరిస్టాటిల్ని, ప్లేటోని అనేక మంది జ్ఞాపకం చేసుకుంటున్నారు, వారి గురించి చదువుతూ ఉన్నారు, వారు రాసిన పుస్తకాలు చదువుతూ ఉన్నారు. కానీ పిల్లరా, దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు లేకుండా మీరు ఆ విషయాలన్నిటినీ ఆలోచిస్తున్నారు కాబట్టి అదంతా కూడా వెర్రితనమే. మరి నేను చెప్పుకున్నాం, నీ సొంత జ్ఞానం కాదు, జ్ఞానం అని బైబిల్ చెప్తుంది. నీ సొంత జ్ఞానం గురించి కాదు, దాన్ని తెలుసుకోవడం కాదు దేవుని యొక్క ఉద్దేశం. అలాగే జ్ఞానం తెలుసుకోండి, జ్ఞానాన్ని పెంపొందించుకోండి అంటే ఈ లోక జ్ఞానం కూడా కాదు. బైబిల్ తెలుసుకోమంటుంది ఈ లోక జ్ఞానం కూడా కాదు. ఎందుకంటే ఈ లోక జ్ఞానము, ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము, ఫూలిష్నెస్, మూర్ఖత్వం. ఎందుకంటే ఎంతో జ్ఞానం సంపాదించిన కొంతమంది ఏమంటున్నారు? దేవుడు లేడంటున్నారు. బైబిల్ ఏమంటుంది? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంది. దేవుడు లేడనడానికి బుద్ధిహీనతే కావాలి. నువ్వెంత చదువుకున్నా, నువ్వెంత జ్ఞానం సంపాదించినా మరి ఎలా లేడనగలవు?
ఎంత బుద్ధిహీనత కావాలి దేవుడు లేడని చెప్పడానికి. ఎందుకంటే నువ్వు కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు, నిన్ను నువ్వు చూసుకుంటూ ఉన్నప్పుడు, నీ గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు, నీ చుట్టూ ఉన్న దాని గురించి ఆలోచించినప్పుడు ఈ సృష్టికర్త లేడని నువ్వు ఎలాగ చెప్పగలవు? నువ్వెంతో జ్ఞానివని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ జ్ఞానంలో నువ్వు వెర్రితనాన్ని చూపిస్తున్నావు. ఎందుకంటే నువ్వు దేవుడు లేడంటున్నావు. అందరూ కాదండి, చాలామంది సైంటిస్టులు, చాలామంది ఇంకా ఎక్కువ చదువుకున్నవారు, ప్రొఫెసర్లు, అనేక మంది దేవుడిని నమ్మేవారు ఉన్నారు. కానీ ఈ కొంతమంది దేవుని నమ్మని వారు ఎవరైతే ఉన్నారో, మేము మాత్రమే సైంటిస్టులము, మేము మాత్రమే జ్ఞానం కలిగిన వారమని పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. అంతే తప్ప మొత్తం ఆ సైంటిస్టులందరూ, మొత్తం బాగా చదువుకున్న వాళ్ళందరూ, మొత్తం ఆ యూనివర్సిటీలోనూ, మరి ఆ పెద్ద పెద్ద ఆ సంస్థల్లోనూ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని నమ్మని వారు కాదు. ఎక్కువ శాతం మంది దేవుని నమ్మిన వారే, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నవారే. మేబీ వాళ్ళు క్రైస్తవులు కాకపోవచ్చేమో, కానీ ఈరోజుకి మన దేశంలో కూడా మరి ఆ ఇస్రోల్లోనూ వాటిల్లోనూ అనేక మంది దేవుడిని, అంటే దేవుడు అనేవాడు ఉన్నాడని నమ్మేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కొంతమంది ఎవరైతే దేవుడిని నమ్మరో వాళ్ళు దేవుడు అనే ఆ యొక్క ఆలోచనను తిరస్కరిస్తారో, ద్వేషిస్తారో వారు కొంతమంది. కానీ వారికి పబ్లిసిటీ ఎక్కువ, వారు పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటారు. మేమే ఉన్నాం అనుకుంటూ ఉంటారు. కానీ పిల్లరా, మనము చరిత్ర చదివినా కూడా గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేసిన వారందరూ, గొప్ప గొప్ప విషయాలను కనిపెట్టిన వారందరూ కూడా దేవునిలో విశ్వాసం ఉంచిన వారు. అందులో ఎక్కువ భాగం క్రైస్తవులు. సో పిల్లరా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం. ఎందుకంటే దేవుడు లేడని చెప్తూ దేవుడిని, నిజదేవుడిని విశ్వసించకుండా నువ్వెంత జ్ఞానము సంపాదించుకున్నా అది దేవుని దృష్టికి వెరితనమే. సో నువ్వు నేను సంపాదించవలసింది ఈ లోక జ్ఞానం కాదు, ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. లోక సంబంధమైన జ్ఞానం కూడా చాలా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి మనల్ని అయోమయానికి గురి చేసేది. ఎందుకంటే ఏ జ్ఞానములో అయితే దేవుడు ఉండడో, ఏ జ్ఞానం అయితే దైవ సంబంధమైనది కాదో అదంతా కూడా వెర్రితనమే. దానివల్ల నీకు కానీ నాకు కానీ ఏ ఉపయోగము కూడా లేదు. మన యొక్క నిత్యత్వానికి ఏ ఉపయోగము లేదు. మన యొక్క క్రైస్తవ జీవితానికి ఏ ఉపయోగము లేదు. మన పిల్లల అభివృద్ధికి, మనము ఎదుగుటకు ఏ ఉపయోగము లేదు. సో మనము పెంపొందించుకోవలసిన జ్ఞానము ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు, అది దైవ సంబంధమైన జ్ఞానము, అది దేవుని జ్ఞానము, అది ఈ వాక్యము నుండి వచ్చే జ్ఞానము, అది యేసుక్రీస్తును నమ్ముకున్నట ద్వారా వచ్చే జ్ఞానం. ఆ జ్ఞానం మనకు కావాలి పిల్లరా, ఈ లోక జ్ఞానం కాదు. సో ఈరోజు మీకు వాక్యం చెప్తామంటూ ఈ లోక జ్ఞానాన్ని ఎవడైనా బోధిస్తున్నాడు అనుకోండి, వాడిని విడిచిపెట్టండి. ఈ లోక జ్ఞానం మనకొద్దు. యేసుక్రీస్తు గురించిన వార్త కావాలి మనకి, ఈ బైబిల్లో చెప్పబడిన వాక్యం కావాలి మనకి. అదే మన జీవితాలను మారుస్తుంది, అదే మన జీవితాలను కడుతుంది. అంతేగాని ఎక్కడో ఏదో జరిగింది, లేకపోతే ఏదో విషయం ఈ లోకంలో ఏదో జరిగింది, ఈ లోకంలో జ్ఞానం ఇలా చెప్తుంది, ఆ ఫిలాసఫీ ఇలా చెప్తుంది, ఆ యొక్క వేదాల్లో ఎలాగుంది, ఇంకో ఒక మత గ్రంథంలో ఎలాగుంది, అవన్నీ మనల్ని మార్చేవి కాదు. తెలుసుకోవడంలో తప్పులేదు, కానీ అవి నిన్ను నన్ను మార్చవు, మన జీవితాల్ని కట్టవు, మనల్ని పరలోకానికి నడిపించవు. సో ఈరోజు పిల్లరా, దేవుడు తెలుసుకోమంటున్న జ్ఞానము, దేవుడు నేర్చుకోమంటున్న జ్ఞానము, దేవుడు వెంటబడి మరి అలవాటు చేసుకుని మరి జ్ఞానము పెంపొందించుకోవడమని మనకు చెప్తున్న జ్ఞానము పిల్లరా ఈ లోక జ్ఞానము కాదు, ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు. అది దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానము, ఈ వాక్యం నుంచి వచ్చే జ్ఞానము యేసుక్రీస్తు సంబంధులకు మాత్రమే అందుబాటులో ఉండే జ్ఞానము. ఇటు జ్ఞానము మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె. ప్రభా మీకు వందనాలు. మరి ఈ ఉదయకాల శ్రమమున ఇటు అవకాశమును నాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఈ లోక సంబంధమైన జ్ఞానమును మా అందరి జీవితాల నుంచి నాశనము చేయండి. ఈ లోక సంబంధమైన జ్ఞానము కోసం మేము వెంపర్లాడకుండా పరలోక సంబంధమైన జ్ఞానాన్ని పెంపొందించుకున్నటకు మేమును కృషి చేయులాగున మరి ఆ జ్ఞానమును పెంపొందించుకుని
మిమ్మల్ని మహింపరచులాగన మీరే మాకును కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నన్ను ఇటు జ్ఞానముతో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.